జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము, నీ మధుర వచనాలతో మైమరచిపోతాము, నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము. మాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి, జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి, తనివి తీర సాయిని దర్శింపజేస్తివి, కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి, దయగల తల్లి నీకు ప్రేమహారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ, శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ, జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఒక ప్రశ్న అడుగుతా. నేను అడిగేటువంటి దానికి ఎవరైతే దాన్ని ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా చేతులెత్తండి. ఈరోజు బాబా పైన సోషల్ మీడియాలో వస్తుంది కదా దుష్ప్రచారం, దాని గురించి ఎంతమంది చూస్తున్నారు? ఎంతమందికి తెలుసు? తెలియదు కదా ఎవరికి. ఎంతమంది అది నిజమని నమ్ముతున్నారు? ఎవరు నమ్మట్లేదు. నిజంగా ఇదొక అద్భుతమైనటువంటి విషయం. ఈరోజు మన గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా సరే భక్తి మార్గంలో ఒక వదంతు వస్తే ఆ వదంతును పట్టుకొని అదే సత్యమని నమ్ముతారు. కానీ బాబా పైన ఇన్ని వదంతులు వస్తున్నా, ఇన్ని రకాలైనటువంటి దాడులు జరుగుతున్నా ఒక్కరికి కూడా బాబా పట్ల విశ్వాసం చెదరడం లేదంటే నిజంగా మన భక్తి ఎంత గొప్పదో ఇక్కడ అర్థమవుతుంది. నేను చాలా సందర్భాల్లో ఈ నెల రోజుల నుంచి అనేక కార్యక్రమాల్లో అనేక ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మొదట అడిగేటువంటి ప్రశ్న ఇదే: ఎంతమంది బాబా పైన వస్తున్నటువంటి అసత్య ప్రచారానికి ప్రభావితులవుతున్నారంటే ఒక్కరు కూడా లేరు. ఎందుకంటే మన భక్తి చాలా బలమైనటువంటి పునాది పైన ఆధారపడి ఉంది. బాబా వద్దకు ఊరికేనే వచ్చినటువంటి వాళ్ళం కాదు కదా. బాబాతో మనకున్నటువంటి రుణానుబంధం చేత, బాబా పట్ల పరిపూర్ణమైనటువంటి ప్రేమ కలిగి, ఆయనను చూడగానే కన్నీటి సుడులు తిరిగేటువంటి ప్రేమ మనలో ఉంది కాబట్టి మనం ఆయన పట్ల ఎన్ని రకాలైనటువంటి వదంతులు వచ్చినా, బాగా జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే భక్తులందరూ కూడా ఏదో ఆందోళన పడిపోతున్నారు, భక్తులంతా కూడా చాలా బాధపడిపోతున్నారని చెప్పి, ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు బాబా పైన వస్తున్నటువంటి ఈ అసత్య ప్రచారాలు, ఈ వీడియోలను చూసి సాయిబాబా భక్తులు జాలి పడుతున్నారు. ఎవడైతే బాబా దేవుడు కాదు అని చెప్పి ప్రచారం చేస్తున్నాడో వాడి పట్ల చూసి జనులు జాలి పడుతున్నారు. బాబా మార్గంలో భక్తి నుండి మనల్ని పక్కకు తప్పించడం అనేటువంటిది ఎవడి తరం కానటువంటి భక్తి. ఎవడి తరం అది కాదంతే. అంత గొప్ప బలమైనటువంటి భక్తి మనలో ఉంది. ఎందుకనంటే ముందు మనం మాట్లాడుకున్నట్టు బాబా దగ్గరికి మనము ఆషామాషిగా వచ్చినటువంటి వాళ్ళం కాదు. బాబా అవతారము
బాబా వేషధారణ, ఇది ఎవరికీ అర్థం కానటువంటిది. బాబా ఎందుకు వచ్చారు, వారు ఆ ఫకీర్ వేషధారణలో ఎందుకున్నారు, ఈ రెండు అంతుపట్టినటువంటివి. ఈ రెండింటి గురించి ఎప్పుడు బాబా చెప్పలేదు. కానీ బాబా ఒక చిరిగిన వస్త్రం వేసుకొని షిరిడి అనేటువంటి కుగ్రామంలో కూర్చుంటే మహానగరాల నుంచి మహామహులు ఏ విధంగా తరలి వచ్చారు, ఎందుకోసం తరలి వచ్చారు అంటే ఒక బలమైనటువంటి విశ్వాసం కుదరడంతో కదా బాబా దగ్గరికి ఇంతమంది రాగలిగారు. ఈరోజు కూడా కోట్లాది మంది బాబాను ఎందుకు ఆశ్రయిస్తున్నారు? దాదాపు డిసెంబర్ చివరి వారం నుంచి ఈ విష ప్రచారం ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత షిరిడీలో ఎన్నడూ లేనటువంటి విధంగా క్రిస్మస్ హాలిడే నుంచి జనవరి 2వ తారీఖు వరకు 8 లక్షల మంది బాబాను దర్శించుకున్నారు. ఆ రోజు మొదలైనటువంటి ఆ రద్దీ ఈ రోజు వరకు కూడా రోజుకు 50 నుంచి 60 వేల మంది బాబాను దర్శించుకుంటున్నారు షిరిడీలో. సాధారణ పరిస్థితుల్లో 30 నుంచి 40 వేల మంది ప్రతిరోజు దర్శించుకుంటారు. కానీ ఈ రోజుకు కూడా కొత్త సంవత్సరం ప్రారంభమై ఒక నెల గడిచిపోతున్నా సరే ఈ రోజుకు ప్రతిరోజు 50 నుంచి 60 వేల మంది, సెలవు దినాల్లో మన రిపబ్లిక్ డే ఇవన్నీ హాలిడేస్ వస్తే ఈ 4 రోజుల్లో 3 లక్షల మంది దర్శించుకున్నారు. అంటే భక్తి విశ్వాసం పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది కదా. చాలామంది నాతో అన్నారు, సార్ అటువంటి వాదనలు చేస్తున్నటువంటి వాటితోటి మనం ప్రతివాదన చేసి వాడిని ఓడగొట్టాలని చెప్పి. వాడిని మనం ప్రతివాదన చేసి ఓడగొట్టగలుగుతామా? మూర్ఖుడు లాగానే ఉంటాడు తప్ప ఆ మూర్ఖత్వాన్ని తీసేయలేం కదా. నేను ఎప్పుడూ మొదటి నుంచి చెప్తూ ఉంటాను, అంటే బాబా పైన ఈ అసత్య ప్రచారం ఇది రావడం ఇదేం కొత్త కాదు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎవడో ఒకటి లేస్తూనే ఉంటాడు. కానీ దానికి బాబా చెప్పే సమాధానం వేరే ఉంటుంది. ఈరోజు షిరిడీలో ఉన్నటువంటి క్రౌడు ఒక్కరంటే ఒక్కరు కూడా ఇంత జరుగుతున్నా బాబా అది అట కదా, బాబా పైన ఇది అతను చెప్తుందే వాస్తవమా అనేటువంటి సంశయము ఒక్కరంటే ఒక్కరు అడగలేరు. ఇది బాబా చెప్పేటువంటి సమాధానం. మనం చెప్తే సమాధానం ఎవడు సమాధాన పడడు, బాబానే చెప్పాలి. బాబా తన భక్తుల్లో ఎంత గొప్ప భక్తిని నింపారంటే ఏది ఏమైనా అవునయ్యా, అయితే కావచ్చు బాబా ముస్లిం, అయితే కావచ్చు బాబా పరమాత్మ కాకపోవచ్చు, అయితే దేవుడు కాకపోవచ్చు, సో వాట్, నా జీవితంలో నాకు కావలసినటువంటి దాన్ని ఆయన అనుగ్రహిస్తున్నారు. ఆయనే గురువా దైవమా ఇంకోట నాకు అనవసరం. ఆయన నా యోగక్షేమాలను చూసి నా జీవితాన్ని సంస్కరించేటువంటి ఒక గొప్ప సంస్కర్త ఆయన. ఇంత గొప్ప భక్తిని మనం కలిగి ఉండడం అనేటువంటిది నిజంగా మన అదృష్టం. ఎందుకంటే బాబా ఎవరికీ అర్థం కారు. బాబాలో 2 రకాలైనటువంటి లక్షణాలు ఉంటాయి, 2 కోణాలు ఉంటాయి. ఒక కోణంలో బాబా ఏం చెప్తాడు, ఎప్పుడూ నేను భగవన్నామ స్మరణలోనే ఉంటాను, ఇది తప్ప నాకు ఇంకొకటి లేదు అని అంటాడు. ఒక కోణం. 2వ కోణము, భక్తుడికి ఏదైనా ఇబ్బంది కలుగుతుందంటే అతని శ్రేయస్సు చూడకుండా, అతని యోగక్షేమాలు చూడకుండా అస్సలు ఉండలేడు. ఒకవైపేమో భగవన్నామస్మరణే నా ధ్యేయం అన్నాడు, 2వ వైపేమో భక్తుడికి ఎటువంటి ఆపద రాకుండా ఆపద నుంచి కాపాడడానికి ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటాడు. ఈ 2 కోణాలు ఉన్నాయి. అదేవిధంగా బాబా యొక్క జీవన విధానం, వారి యొక్క జీవన శైలి ఎవరికీ అర్థం కానటువంటిది. ఒకవైపేమో రోహిల్లా అనేటువంటి వ్యక్తి వచ్చి కల్మా చదువుతుంటే ఆ కల్మా వల్ల ఇబ్బంది కలుగుతుందని చెప్పి షిరిడీవాసులు అంటే, లేదు భగవన్నామ స్మరణ చేస్తున్నాడు కాబట్టి కల్మా చదవనియండి అతన్ని, మాయ అతన్ని వెంటబడకుండా ఉంటుందని అన్నాడు. దీన్ని పట్టుకొని బాబా ముస్లిం ఆచారమైనటువంటి కల్మాని ప్రోత్సహిస్తారని అంటారు. 2వ అధ్యాయంలో ఉంటుంది ఇది. మళ్ళీ 6వ అధ్యాయానికి వచ్చేసరికి ఏముంటుంది, ఎక్కడా జరగనటువంటి శ్రీరామ జన్మోత్సవాన్ని షిరిడీలో ఆరంభింపజేసి ఆ ఉత్సవం ఇప్పటికీ కూడా షిరిడీలో ప్రతి ఏటా శ్రీరామనవమి రోజు శ్రీరామ జన్మోత్సవం జరిపిస్తున్నారు. మరి దీన్ని ఏమంటాం? మూర్ఖులకు తెలియనటువంటిది ఏంటంటే, సద్గురువు మహాత్ములు మనకి ఎవ్వరికీ అంతుపట్టని అర్థం కానటువంటి స్థితిలో ఉండి మనల్ని కూడా ఒక మంచి సామరస్య భావంలోకి తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి అవతారం శ్రీ సాయిబాబా. శ్రీ సాయిబాబా మనం ఏమన్నా దేవుడు అని చెప్పి మనం ఏమన్నా ప్రకటించామా? ఆయన ప్రకటించుకున్నాడా? లేదు కదా.
మన మనస్సులకు ఆయన పట్ల ప్రేమ కలిగింది. ఆ ప్రేమలో మనము ఓలలాడుతున్నాము. ఇప్పుడు నా తండ్రి నన్ను బాగా చూసుకొని సంరక్షిస్తే నా తండ్రికి కూడా నేను గుడి కడతాను, నా తండ్రికి కూడా నేను ఇంతే గౌరవించుకుంటాను. సో వాట్? నా తండ్రి దేవుడని ప్రకటించామా ఎక్కడైనా? లేదు కదా. ఈరోజు కలియుగంలో ఆర్తి కలిగినటువంటి బిడ్డలందరికీ కూడా ఆధారమైనటువంటి సాయిబాబా నా మనసుకు తోస్తే నాకు భగవంతుడే, నన్ను సరైనటువంటి దారిలో నడిపిస్తే నాకు మార్గదర్శి, నా జీవితానికి కావలసినటువంటి పాఠాలు నేర్పితే నాకు గురువు. అనేక పాత్రల్లో ఆయన ఒదిగి ఉంటాడు. దేవుడంటే భయభక్తులు ఉన్నటువంటి చోట దేవుడంటే భయభక్తులు అవసరం లేదు, ప్రేమ విశ్వాసం చాలని చెప్పి అంత ప్రేమగా మనల్ని ఆయన దగ్గరికి పిలుచుకుంటున్నారే. అటువంటి ఆయన మన దృష్టిలో, నా దృష్టిలో, మీ దృష్టిలో భగవంతుడు కాకుండా పోతాడా? కాబట్టి ఆయన యొక్క నైజం ఏ విధంగా ఉంటుందంటే, ఎందుకు ఇంతమంది మనం లంగరేసి పట్టుకున్నట్టు ఆయన ఎందుకు పట్టుకున్నాము? అందుకు ప్రధానమైనటువంటి కారణం, ఆపత్కాలంలో అవసరమైనప్పుడు, బాధ కలిగినప్పుడు ఆయన తప్ప మరెవరూ గుర్తురారు కదా. మనము శ్రీ సాయి సచ్చరితను చూస్తే సాయి సచ్చరిత అంతా కూడా ఏముంటుంది? భక్తుల యొక్క రక్షణే బాబా ధ్యేయంగా అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే భక్తుడు అడగాల్సినటువంటి అవసరం లేకుండా భక్తుడి పట్ల ఎంత అప్రమత్తంగా బాబా ఉంటారనడానికి వారి యొక్క ప్రేమే అందుకు నిదర్శనం కదా. నానాసాహెబ్ చందోర్కరు వారు హరిశ్చంద్ర పర్వతం ఎక్కుతున్నటువంటి సందర్భంలో విపరీతమైనటువంటి దాహం, తెచ్చుకున్న నీళ్ళన్నీ అయిపోయి ఇక నేను ముందుకు నడవలేను, నా ప్రాణం ఇక్కడే వెళ్ళిపోతుంది, ఇక నాకు నీళ్లు దొరకవు అనేటువంటి స్థితిలో కొండపైన కూర్చుంటే ద్వారకామయిలో ఉన్నటువంటి బాబా, నా నాన్న దాహంతో అల్లాడిపోతున్నాడు, నీళ్లు ఇవ్వకపోతే నా నాన్న చనిపోతాడు అని చెప్పి అప్పటికప్పుడు ద్వారకామయిలో ఉన్నటువంటి ఆ కుండలో ఉన్నటువంటి నీళ్ళన్నీ గటగటగటగట తాగేసి నా నాన్న దాహం తీర్చాను అని అంటాడు. అక్కడేం జరుగుతుంది? ఒక కోయ జాతికి చెందినటువంటి ఒక వ్యక్తి అటుగుండా వెళ్తుంటే, అయ్యా నీ సంకలో ఉన్నటువంటి బుర్రలో నీళ్లు ఉన్నట్టున్నాయి కదా, నాకు ఇస్తావా అని అడుగుతాడు. అరే నీటి కోసం ఎందుకు బాధపడుతున్నారు? మీరు కూర్చున్నటువంటి రాయి కిందనే నీటి చెలిమ ఉంది, స్వచ్ఛమైనటువంటి నీరు దొరుకుతాయి, తాగండి అన్నారు. ఆ రాయిని పెగిలించి చూస్తే స్వచ్ఛమైనటువంటి నీటి చెలిమ అక్కడ దర్శనమిస్తుంది. అంటే ఒక భక్తుడు కోరకుండానే ఆయా సందర్భాల్లో ఏ విధంగా బాబా మనకు సహాయాన్ని అందిస్తారు. ఎన్ని గొప్ప అనుభవాలంటే, ఒక ఆవిడ ఒక ఊరికి వెళ్ళాలని చెప్పి టికెట్ రిజర్వ్ చేసుకుంటుంది. ఇటీవల కాలంలో జరిగినటువంటి ఒక పెద్ద యాక్సిడెంట్ భువనేశ్వర్ దగ్గర, మీ అందరికీ తెలుసు కదా రైలు యాక్సిడెంట్. టికెట్ బుక్ చేసుకొని ఆవిడ అదే ట్రైన్లో బయలుదేరుతుంది. బయలుదేరుతుంటే క్యాబు స్టేషన్కు పోవడానికంటే ముందు ఒక ట్రాఫిక్లో అరగంట సేపు, మామూలుగా 40 నిమిషాలు వాళ్ళ ఇంటి నుంచి స్టేషను, 40 నిమిషాలది కాస్త గంటన్నర పట్టింది. ఆవిడ వెళ్ళేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది. ఎంతో బాధపడ్డది. నాకెంతో ఆప్తులైనటువంటి బంధువుల వివాహానికి హాజరు కాకపోతే వారు ఎన్ని రకాలుగా నన్ను దూషిస్తారు, ఎన్ని రకాలుగా నా గురించి మాట్లాడుకుంటారని చెప్పి రాత్రంతా బాధపడ్డది. తెల్లారు ఏం జరిగింది? ఆమె ఎక్కబోయేటువంటి ట్రైను 2 ట్రైన్లు కూడా గుద్దుకొని ట్రైన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సజీవ దహనమైనటువంటి వాళ్ళు ఉన్నారు కదా. అంటే తన భక్తురాలి యొక్క ఆపదను, ఎప్పుడు ఆపద వస్తే ఆ ఆపద నుంచి తప్పించడానికి ఎప్పుడూ కూడా బాబా సంసిద్ధంగా ఉంటారనడానికి ఇది ఒక నిదర్శనం. కాకాసాహెబు ఒకరోజు నిత్య నియమంగా చదివేటువంటి పారాయణ గ్రంథాన్ని పట్టుకొని బాబా దగ్గరికి వస్తారు ఉదయమే. దీక్షిత్, నువ్వు ఏది జరిగినా సరే ఏమాత్రం కూడా నువ్వు కలవరపడొద్దు, నీ కుటుంబ బాధ్యతను నేను చూసుకుంటాను, ఏమీ జరగదు, నువ్వు ఆందోళన చెందొద్దు అంటారు. దీక్షిత్ గారికి అర్థం కాలేదు. అవును బాబా ఎందుకు ఇలా అంటున్నారు? నా ఆరోగ్యం బాగానే ఉంది, నా బిడ్డ ఆరోగ్యం బాగానే ఉంది, నా భార్య బాగానే ఉన్నారు ముంబైలో, ఎందుకు బాబా ఈ విధంగా అంటున్నారు? బాబా అన్న తర్వాత విల్లేపార్లలో జరిగినటువంటి విషయం ఏమిటంటే, వత్సల అని కాకాసాహెబ్ కూతురు, 8 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఆ పిల్ల ఇంట్లో ఆడుకుంటూ బొమ్మలన్నీ కూడా ఒక దగ్గర చేరుస్తుంది. తనకెంతో ఇష్టమైనటువంటి బొమ్మ ఒకటి బీరువా పైన ఉంటుంది. ఆ బీరువా పైన ఉన్నటువంటి బొమ్మను తీసుకోవడానికి స్టూల్ వేసుకొని ఆ బీరువాను పైన ఉన్నటువంటి బొమ్మను అందుకుంటుంటే బీరువా కింద పడిపోతుంది. సాధారణంగా బీరువా ఆ పిల్ల మీద పడి పిల్ల మరణించాలి. కానీ బీరువా
ఒక పక్కకు ఒరిగి పక్కకు పడిపోతుంది. అంటే భక్తుడి యొక్క రక్షణ. ఆ విషయం కాకాసాహెబ్కు తన భార్య లేఖ ద్వారా రాస్తుంది, పలానా రోజు పలానా సంఘటన జరిగింది, వత్సలికి ప్రమాదం తప్పిపోయిందని చెప్పి. కాకాసాహెబ్ కోరాడా? కాకాసాహెబ్ తన బిడ్డకు ఆపద వస్తుందని కాకాసాహెబ్ తెలుసా? కేవలం ఒక బాబాకు మాత్రమే తెలుసు. ఇటువంటివి మన జీవితాల్లో ఎన్నో సందర్భాల్లో మనకు జరిగేటువంటి ప్రమాదాల నుంచి బాబా రక్షిస్తాడు. అందుకోసం బాబా పట్ల మనకు అంత అచంచలమైనటువంటి విశ్వాసం మనకుంది. కొన్ని సందర్భాల్లో బాబా అడగక ముందే మనకున్నటువంటి బాధలన్నింటినీ కూడా ఆయన స్వీకరిస్తారు. మీరు మీ ఇళ్లల్లో ఉన్నటువంటి బాబా చిత్రపటాన్ని చూడండి. బాబా యొక్క ఎక్స్ప్రెషను ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు, రకరకాల ఎక్స్ప్రెషన్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో బాబా ఏదో ఆలోచిస్తున్నట్టు, మన కోసమే చింతిస్తున్నట్టు ఆయన యొక్క మోము మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకు వచ్చేటువంటి ఆపద ఆయనకు మాత్రమే తెలుసు. కపర్తే భార్య బాబా వద్దకు పరిగెత్తుకుంటూ వస్తుంది. తన చిన్న కొడుకు విపరీతమైనటువంటి ప్లేగు పొక్కులు లేస్తాయి. లేచి ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడో ఏంటో, ఎందుకంటే పిల్లవాడిని అమరావతిలో ఉంచి వచ్చింది కాబట్టి వెంటనే వెళ్ళి ఆ పిల్లవాడికి తల్లి దగ్గర ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి తల్లి వెళ్ళాలనుకుంటుంది. బాబా తన కఫ్నీని ఎత్తి చూపెడతాడు. అమ్మా చూడు, నా చంకలో ఉన్నటువంటి ప్లేగు పొక్కులు, ఆకాశం మేఘావృతమైందమ్మా, కొద్దిసేపు తర్వాత తేరుకుంటుంది, అప్పుడు వెళ్దువులే అని అంటాడు. విచిత్రం ఏమిటంటే అమరావతిలో ఉన్నటువంటి తన చిన్న కొడుకు కేవలం జ్వరం మాత్రమే వచ్చింది, పేగు పొక్కులు అనేటువంటివి శరీరం పైకి రాలేదు. అంటే ఒక తల్లి బాధని ఏ విధంగా అర్థం చేసుకుంటాడు, ఒక బిడ్డ కోసం పరితపించేటువంటి తల్లి ఏ విధంగా బాధపడుతుందో మళ్ళీ ఆ బిడ్డ బాధపడకుండా ఉండడానికి బాబా ఎప్పుడూ కూడా అప్రమత్తంగా ఉంటారు. మనం అనుకుంటాం బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళము చాలామందికి అనేక ఆపదలు చాలా సున్నితంగా పక్కకు తప్పిపోతాయి. ఎందుకు? పెద్దవాళ్ళు అంటారు కదా, భగవంతుడి యొక్క దయ ఉంటే నెత్తిన బండరాయి పడేటువంటి చోట ఇసుక రేణువు పడుతుందని చెప్పి. బాబా మార్గంలో ఉండేటువంటి వాళ్ళు పొందేటువంటి ప్రయోజనం ఏమిటంటే ఇదే, బండరాయి పడేటువంటి చోట ఇసుక రేణువుతో మన కర్మలను బాబా తొలగించేస్తాడు. అది బాబా యొక్క గొప్పతనం. కాబట్టి బాబా భక్తుల యొక్క యోగక్షేమాలు చూడడమే వారి ధ్యేయంగా పెట్టుకున్నారు. కాబట్టి ఈరోజు కోటాను కోట్ల మంది రావడమే తప్ప వెళ్ళిపోవడం లేదు. బాబా ఒక మాట అంటారు ఎప్పుడూ కూడా, నా వద్దకు వచ్చి ఏదీ పొందకుండా తిరిగి వెళ్ళినటువంటి వారిని ఒక్కరినంటే ఒక్కరినైనా చూపెట్టమంటారు. 100% ఫలితం అనేటువంటిది 100%. ఆ 100% ఫలితం ఉంది కాబట్టే ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. అంతేకాదు బాబా కేవలము మనకు ఒక భక్తి మార్గాన్ని మాత్రమే చూపలేదు, మనలో ఒక నైతికత, ఒక క్రమశిక్షణ. ఈరోజు మనం గురువారం కాగానే ఎందుకు వస్తాం మందిరానికి? ఏంటి ఆ కమిట్మెంటు? ఈరోజు ఖచ్చితంగా మనం మందిరానికి వెళ్ళాలి, మందిరంలో ఈరోజు నా చేత్తో బాబాకు హారతి ఇవ్వాలి. ఇవన్నీ కూడా మనకు బాబా నేర్పినటువంటి గొప్ప సంస్కారాలు. ఒక 30 సంవత్సరాల క్రితము భక్తి మార్గం ఎంత దారుణంగా ఉండేది తెలుసా? గుడికి వెళ్ళడానికి కూడా మనసు అంగీకరించకపోయేది ఒకప్పుడు. 30 ఏళ్ల క్రితం పరిస్థితి. 30 ఏళ్ల క్రితం ఏ శివరాత్రికో, ఏ రామాలయం ఉత్సవానికో, లేకపోతే రామనవమికో, గణేష్ పండుగకో వెళ్ళేటువంటి దాన్ని ఈరోజు మనము నిత్య నియమంగా, ఒక్క బాబా మాత్రమే కాదు, అనేక మన ఉపాసనా దైవాలు ఎవరైతే ఉన్నారో శివుణ్ణి ఉపాసన చేసుకుంటే బాబా ఖచ్చితంగా శివాలయంకు సోమవారం రోజు వెళ్ళమనే చెప్తాడు. బాబా ఆయన మార్గంలోకి వచ్చామని చెప్పి మన యొక్క కులదేవతలను, మనం ఆరాధించేటి భగవంతులను వదిలిపెట్టి రమ్మనలేదు, ఇంకా ఎక్కువగా వారిని సేవించుకోమన్నారు. నానాసాహెబ్ చందోర్కరు తన వియ్యంకుడు దత్తభక్తుడు కోపర్గావ్లో దిగిన తర్వాత దత్తాలయాన్ని దర్శించకుండా షిరిడీకి నేరుగా వస్తే ఒకే ఒక మాట అంటాడు, నానా నా ఇన్నేళ్ల సాంగత్యంలో నేను నేర్చుకుంది ఇదేనా? దత్తుణ్ణి అగౌరవపరుస్తావా? దత్తుణ్ణి కాదు, అసలు నీతో పాటు వచ్చినటువంటి నీ సడ్డకుడు ఎవరైతే ఉన్నారో ఆ సడ్డకుడికి దత్త దర్శనం లేకుండా చేస్తావా? ఇది ఎంత పాపం అంటారు. కాబట్టి మనం ఏ ఆరాధన అయితే చేస్తూ ఉంటామో ఆ ఆరాధనను కంటిన్యూ చేయమన్నారు. చాలామంది తెలియనటువంటి మూర్ఖులు ఒక మాట మాట్లాడతారు, బాబా దగ్గరికి వచ్చిన తర్వాత, బాబా భక్తులైన తర్వాత ఇతర దేవతల ఆరాధనను వదిలేస్తున్నారని చెప్పి. ఇది పచ్చి అబద్ధం కదా. సమ్మక్క సారక్క జాతర జరుగుతుంటే అందరం వెళ్ళమా?
తిరుమలకు ప్రతి సాయి భక్తుడు సంవత్సరానికి 2 సార్లు అయినా వెళ్తాడుగా. అనేక తీర్థయాత్రలకు నేనైతే ఖచ్చితంగా సంవత్సరంలో ఒక 4 తీర్థయాత్రలను నేను చేస్తాను. మరి ఇంత దారుణమైనటువంటి అసత్యాలను ప్రచారం చేస్తే దీనివల్ల ఎవరిలో ఐక్యత పోతుంది? మనమంతా హిందువులం కదా, హిందువుల మధ్యలో ఒక చీలిక పెట్టాలని చెప్పి ఒక మతం, హిందూ మతం నుంచి పరాయి మతంలోకి వెళ్ళి మళ్ళీ హిందూ మతంలోకి వచ్చి ఆ హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా విభజించాలి. సాయిబాబా భక్తులు ఒకవైపు, మిగతా వాళ్ళు ఒకవైపు. ఈరోజు భక్తి ఇంత స్థాయిలో పెరుగుతుంది. ఈ యాంత్రిక యుగంలో ఇంత స్వార్థపూరితమైనటువంటి టైంలో కూడా భక్తి పెరుగుతుంది అని అంటే అది సద్గురువు యొక్క కృపా కటాక్షమే అనేటువంటి దాన్ని అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులు ఈరోజు చాలామంది ఉన్నారు. భగవద్గీత కానీ ఏదైనా ఏం చెప్తుంది? నువ్వు నమ్మినటువంటి దైవాన్ని, ఉపనిషత్తులు కూడా చెప్తుంది, నువ్వు ఏ దైవాన్ని అయితే నమ్ముతావో, ఎవరైతే నువ్వు దైవమని భావిస్తావో వారి పట్ల భక్తి విశ్వాసాన్ని కలిగి ఉండు, నీ జీవితం తరిస్తుందంటారు. గురుమార్గంలో చెప్తారు, ఒక గడ్డిపోచను నువ్వు గురువుగా భావిస్తే ఆ గడ్డిపోచ నిన్ను సముద్రాన్ని దాటిస్తుందంటారు. అంటే ఎవరినైతే మనం గురువుగా భావిస్తామో ఆ భగవంతుడి యొక్క శక్తి అంతా కూడా అందులోకి ఇమిడింపజేస్తారు పరబ్రహ్మ. ఎందుకంటే ఈరోజు బాబా యొక్క ఆ రోజు ఉన్నటువంటి స్థితిని చూస్తే ఎవరైనా బాబాను దైవం అనుకుంటారా, గురువు అనుకుంటారా? కానీ ఎవరైతే దైవం గురువు అని చెప్పి నమ్మి వచ్చారో వాళ్ళందరికీ కూడా గొప్ప గురుభక్తిని బాబా బోధించగలిగారు. అద్వితీయమైనటువంటి భవిష్యత్తులను వారి తరతరాలకు ఇవ్వగలిగారు. ఈరోజు కూడా బాబా మహాసమాధి అయిన తర్వాత దాదాపు మన కుటుంబాల్లోనే 4 తరాలు పోయాయి. ఆ 4 తరాలలో ఖచ్చితంగా 3 తరాల వాళ్ళైతే బాబాను పట్టుకొని ఉన్నారు కదా. మన తర్వాత మన కుటుంబం కొడుకులు బిడ్డలు వీళ్ళందరూ ఎందుకు ఈరోజు చాలా చిన్న చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లలు, 8 ఏళ్ళు 9 ఏళ్ళు ఉన్నటువంటి పిల్లలు ఇంట్లో సాయిబాబా భక్తులైతే తల్లిదండ్రులు, అమ్మా బాబాకు ఇది పెట్టమ్మా, 4 చాక్లెట్లు కొనిస్తే అమ్మ ఫస్ట్ ఒక చాక్లెట్ బాబాకు పెట్టమ్మా అనిచ్చేటువంటి బిడ్డలు ఈరోజు కుటుంబాల్లో ఉన్నారంటే అంత గొప్ప సంస్కారం ఏ విధంగా వస్తుంది? 6-7 సంవత్సరాల వయసులో ఒక చాక్లెట్ తింటే 2వ చాక్లెట్ కూడా నాకే కావాలి, 3వ చాక్లెట్ కూడా నాకే కావాలని అడిగేటువంటి పిల్లల మనస్తత్వాలు ఉన్నటువంటి రోజుల్లో అమ్మ 2 చాక్లెట్లు ఇచ్చావు కదా, ఒకటి బాబాకు పెట్టంటే ఎంత గొప్ప సంస్కారం నీ బిడ్డకు ఉంది. ఈ సంస్కారం ఏ భక్తి మార్గం నేర్పిస్తుంది? ఒక్క గురు మార్గం మాత్రమే నేర్పిస్తుంది. బాబా వారు ఉన్ననాటి నుంచి కూడా ఎవరికీ అంతుపట్టనటువంటి చర్యలు ఉండేటువంటివి అన్నమాట. ఇక్కడ మీరు చూస్తారు, ద్వారకామాయి దగ్గర బాబా దగ్గర మహల్సాపతి ఉంటాడు, ఇక్కడ బాపు సాహెబ్ బూటీ బొమ్మ ఉంటుంది. వాళ్ళిద్దరు బొమ్మ ఎందుకు పెట్టానో తెలుసా? మహల్సాపతి కడు పేదవాడు, ఒకరోజు తింటే ఇంకో రోజు పస్తులు ఉండేటువంటి ఒక కంసాలి కుటుంబానికి చెందినటువంటి వాడు. ఏ రోజు కూడా బాబా నుంచి ఏమీ ఆశించలేదు. బాబా ఇద్దరి చేత అద్భుతమైనటువంటి కార్యాలను చేయించాడు. మహల్సాపతి చేత సాయి అనేటువంటి నామకరణాన్ని చేయించుకున్నాడు కదా. చేయించుకొని ఎప్పుడూ తన పక్కనే కూర్చోబెట్టుకొని, అరే భక్తుడంటే ఇలా ఉండాలిరా, మహల్సా చూడు ఎప్పుడూ ఏది అడగడు, ఇంట్లో బిడ్డలు ఆకలితో అల్లాడుతున్నా సరే ఒక్కరోజు కూడా బాబా నీ దక్షిణ నుంచి ₹1 ఇవ్వమని చెప్పి ఆశించినటువంటి కుటుంబం, ఇగో ఇట్లా ఉండాలి నా భక్తుడంటే అని చెప్పి. ఇంకోవైపు వారి యొక్క అవతార ప్రస్థానం ముగిసేటప్పుడు, వారి అవతార ప్రస్థానం ముగిసిన తర్వాత వారి యొక్క దేహాన్ని ఎక్కడ ఉంచాలనేటువంటి సంశయం రాకుండా నాగ్పూర్ కోటీశ్వరుడైనటువంటి బాపు సాహెబ్ బూటీ చేత రాతివాడ కట్టు బూటీ అని చెప్పి రాతివాడ కట్టించుకొని నేను ఆ వాడాలో ఉంటానని చెప్పి బాబా సమ్మతి తెలియజేస్తే అప్పుడు బాపు సాహెబ్ బూటీ ఆ రోజుల్లో లక్షల రూపాయలు వెచ్చించినటువంటి భవనాన్ని బాబా కోసం దారాదత్తం చేశాడు. అదిగో నా భక్తుడు అంటే ఇలా ఉండాలి, నా కోసం సర్వస్వాన్ని దారబోసేటువంటి బాపు సాహెబ్ బూటీలాగా ఉండాలని చెప్పి. రెండూ కూడా అద్భుతమే కదా. ఏమీ లేనటువంటి, ఏమీ ఆశించినటువంటి మహల్సాపతి బాబా పట్ల అదే అనన్యమైనటువంటి భక్తి కలిగి ఉన్నాడు. డబ్బు ఉన్నా సరే కష్టపడి సంపాదించినటువంటి డబ్బుతో వాడా కట్టాను, నేను బాబాకి ఎందుకు ఇవ్వాలి అనేటువంటి దాన్ని ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తన భవనాన్ని బాబాకు దారాదత్తనం చేశాడు కదా. అంటే పేదవాడి నుంచి ఎటువంటి ప్రేమను పొందాలో బాబాకు తెలుసు. ధనికుడైనటువంటి వాడి మనస్సులో దూరి వాడిలో మంచి సంస్కారాలను ఏ విధంగా నేర్పి తన వైపు సర్వస్వ శరణాగతి చేయాలో బాబాకు తెలుసు. అందుకనే ఈరోజు బాబా వద్దకు కడు పేదవాళ్ళము వెళ్తాము, ధనవంతులైనటువంటి శ్రీమంతులు అంబానీ లాంటి వాళ్ళు కూడా వస్తారు.
కదా. ఇది బాబా యొక్క గొప్పతనం కదా. బాబా యొక్క వేషానికి, బాబా యొక్క అవతారం, వారి యొక్క అవతారానికి, వేషానికి మనం మోసపోయి ఉంటే, మనం కాదు, ఆ రోజుల్లో ఉన్నటువంటి భక్తులు మోసపోయి ఏముందిలే ఈయన దగ్గర అనుకుంటే ఈరోజు గురుభక్తి అనేటువంటి వైభవం లేదు. ఈరోజు భారతదేశము ప్రపంచ దేశాలకు ఒక గురువు లాంటిది. అంటే అన్ని పరిస్థితుల్లో కూడా దేశం ఏ విధంగా నెట్టుకు రావాలి, దేశాన్ని ప్రజలకు ఏ విధంగా పరిపాలన అందించాలి, ఏ విధంగా ప్రజలను సుభిక్షంగా ఉంచాలనడానికి ఈరోజు భారతదేశం ప్రపంచానికి ఒక గురువు. ఎందుకంటే ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి చెంది ఏమాత్రం కూడా డబ్బు లేకుండా ఒక నిరుపేద దేశంగా ఉన్నటువంటి భారతదేశం ఈరోజు ఏ విధంగా నిలదొక్కుని ప్రపంచంలో తన ఖ్యాతిని సంపాదించిందో, గురు మార్గంలో కలియుగంలో శ్రీ సాయిబాబా అనేటువంటి అవతారం, అరే గురు మార్గానికి ఉన్నటువంటి విశిష్టత ఇది, గురు మార్గాన్ని వదలకూడదు. నిజం చెప్పాలంటే బాబా తత్వం వ్యాప్తించిన తర్వాతనే దత్తభక్తి పెరిగింది, దత్తుని పట్ల భక్తి పెరిగింది. అనేక మంది ఈరోజు దత్తభక్తులుగా మారారు. వారు ఏ గురువునైతే వారు ఉపాసన చేస్తున్నారో ఆ గురువు పట్ల ఇంకా భక్తి శ్రద్ధలను పెంచుకోగలిగారంటే బాబా మార్గం అనుకుంటారు. వేరే గురు మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు అనుకుంటారు, అరే మనం సాయిబాబా భక్తుల్లాగా ఉండాలిరా నాయన, చూడు ఆయన పట్ల ఎంత ప్రేమ వాళ్లకు, ఎంత విశ్వాసం అని చెప్పి అనేక గురు మార్గాలు ఈరోజు బాసిల్లడానికి, అవి వైభవవేత్తంగా తయారు కావడానికి శ్రీ సాయిబాబానే ప్రధానమైనటువంటి కారణం అనేటువంటి విషయాన్ని ఈరోజు ప్రపంచం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అనేక గురు మార్గాలు బాబా దగ్గరికి, ఇతర గురువులను సేవించినటువంటి వాళ్ళు బాబా దగ్గరికి వస్తే నీ గురువు గొప్పవాడు కాదు, దా నా దగ్గరికి రా అని చెప్పి బాబా అనలేదు. బాబా దగ్గరికి గోలప్ స్వామి శిష్యుడు మూలే శాస్త్రి వస్తే మూలే శాస్త్రికి గోలప్ స్వామి వాళ్ళ దర్శనమిచ్చి, అరే నీ గురువుని ఇంకా బాగా సేవించుకో, నీ గురువు పట్ల ఇంకా విశ్వాసాన్ని పెంచుకో అని చెప్పాడు తప్ప వేరే చెప్పలేదు. అదేవిధంగా డాక్టర్ పండిట్ వస్తే తన గురువు అయినటువంటి కాకా పురాణిక్ రూపంలో బాబా దర్శనమిచ్చి ఆయన చేత త్రిపుండాన్ని రాసుకొని ఇంకా కాకా పురాణిక్ ఇంకా మంచి సేవ చేయి పండిట్ అని చెప్పాడు తప్ప నువ్వు నా దగ్గరికి వచ్చేస్తావు కదా, పండిట్ని వదిలేసేయి, నువ్వు మూలే శాస్త్రి, నువ్వు గోలప్ స్వామిని వదిలేసేయి అని చెప్పలే బాబా. బాబా యొక్క విశిష్టమైనటువంటి అవతారం ఏమిటంటే, ఎవరెవరైతే కొన్ని సంవత్సరాలుగా ఉపాసన చేస్తుంటారో దైవాన్ని, ఆ దైవం యొక్క కటాక్షాన్ని పొందినటువంటి వాళ్లకు ఆ దైవాన్ని ప్రత్యక్షం చేసి వాళ్ళ భక్తిని పెంపొందిస్తారు. డాక్టర్ అనేటువంటి వ్యక్తి నేను అసలు బాబా దగ్గరికి రాను అని చెప్పి వాళ్ళ మిత్రుడితో పాటు రామచంద్రతో పాటు వస్తే నేను బాబా దగ్గరికి రాను, బాబాకు నమస్కారం చెయ్యను అని అంటారు. కానీ వీళ్ళకంటే ముందు పోయి సాష్టాంగ పడతాడు బాబా ముందు. ఎందుకు? అతడు గొప్ప రామభక్తుడు. కోదండ రాముడి వలె బాబా ఆ డాక్టర్కి దర్శనం ఇస్తాడు. కొన్ని సంవత్సరాలుగా రాముని ఉపాసన చేస్తుంటే రాముడి యొక్క దర్శనం కనీసం కలలో కూడా కలగలేదు. కానీ ద్వారకామయి ఆ మెట్ల మీదికి ఒక అడుగు పెట్టగానే బాబా స్థానంలో కోదండ రాముడు ప్రత్యక్షమయ్యాడు కదా. అంటే బాబా యొక్క మార్గము చాలా విశిష్టమైనటువంటిది. బాబా నన్నే పూజించండి, నన్నే ధ్యానించండి, నన్నే భగవంతునిగా చేసుకోమని చెప్పలేదు. నా మార్గంలో ఉండి మీరు ఏ దైవాన్నైతే ఉపాసన చేయదలుచుకున్నారో, మీరు ఏ దైవంతో అయితే మీకు రుణానుబంధం ఉందో ఆ రుణానుబంధాన్ని కొనసాగించండి అని చెప్పారు. సచ్చరిత చదివితే చాలామందికి అర్థమవుతుంది బాబా ఏమిటి అనేటువంటిది. బాబా వాళ్ళంటున్నట్టు వేరే మతానికి చెందినటువంటి వారైతే సాక్షాత్తు సప్తశృంగి మాత తన గుళ్ళో పనిచేసేటువంటి పూజారి మనస్సు బాగలేకపోతే స్వప్న దర్శనం ఇచ్చి వెళ్ళు బాబాను దర్శించుకో, నీ మనస్సు కుదుటపడుతుంది అంది. అతను తెలియక అమ్మవారు చెప్పారు కాబట్టి, బాబా అంటే తండ్రి కాబట్టి త్రయంబకేశ్వర్ వెళ్ళి శివుని దగ్గరికి వెళ్ళి రోజు అభిషేకాలు చేయడం అది చేయడం చేస్తారు. మనసు కుదపల్లే. మళ్ళీ వస్తే అమ్మని అడుగుతాడు, అమ్మ నువ్వు బాబా దగ్గరికి వెళ్ళమన్నావు, నేను త్రయంబకేశ్వర్ వెళ్ళి శివుణ్ణి ఆరాధన చేశాను, నాకేమీ మనశ్శాంతి కలగలేదంటే, బాబా అంటే శివుడు కాదు నాయన, షిరిడీలో ఉంటారు సాయి బాబా, ఆయన దగ్గరికి వెళ్ళు అని అంటారు. మరి అంత శక్తి కలిగినటువంటిది సప్తశృంగి మాతనే స్వయంగా తనకు రోజు పూజ చేసేటువంటి పూజారినే మనశ్శాంతి కోసం బాబా దగ్గరికి వెళ్ళమందంటే దీని అర్థం ఏమిటి? కలియుగంలో భక్తుల జీవితాలను తరింపజేసేటువంటిది ఒక్క గురువు మాత్రమే. అది సాయిబాబానా, దత్తుడా, రాఘవేంద్ర స్వామి, ఇంకోరా మన మనస్సు మన రుణానుబంధం బట్టి నీ జీవితాన్ని తరింపజేసేటువంటిది గురువు కదా. కాబట్టి అటువంటి గురువు పట్ల మనం ఇంకా భక్తిని, శ్రద్ధను, విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచుకోవాల్సినటువంటి సమయం ఇది. ఈరోజు వస్తున్నటువంటి అనేక సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ పోస్టులన్నీ కూడా
ఇవన్నీ దేనికోసం అంటే నీ భక్తిని పరీక్షించడానికి. నువ్వు ఉంటావా, ఊడిపోతావా? ఊడిపోతే బాబాకు భారం తగ్గుతుంది, ఉంటే నీ జీవితం ధన్యమవుతుంది. ఈ రెండు విషయాలను మనం ఖచ్చితంగా తేల్చుకోవాలి. కాబట్టి బాబా పట్ల మరింత మనం భక్తిని పెంపొందించుకోవాలంటే ఒక అవగాహన రావాలి వారి పట్ల. ఎవరు వెళ్ళిపోతారు? ఒకవేళ ఇటువంటి బాగా తుఫాన్లాగా ఇలా ఇటువంటి ప్రచారాలు వచ్చాయనుకోండి, గాలివాటానికి ఎవరు ఎగిరిపోతారు? తాలు గింజలు ఎగిరిపోతాయి. కాబట్టి బాబా మార్గంలో మనము తాలు గింజలుగా ఉందామా, బలమైనటువంటి ధాన్యపు గింజలుగా ఉందామా? బలమైనటువంటి ధాన్యపు గింజలుగా ఉండాలంటే బాబా పట్ల అవగాహనను పెంచుకోవాలి, ముద్ర వేసేయాలి మనసులో. అరే ఎవరు చెరపలేరు, నాకు ఆయన భగవంతుడే, అంతకుమించి ఏం లేదు, ఖచ్చితంగా ఆయన నా దృష్టిలో భగవంతుడే అనేటువంటి స్థిర నిర్ణయానికి గనుక మనం రాగలిగితే అసలు బాబా మార్గంలో భక్తులకు ఎటువంటి సంశయాలు రావు. కాబట్టి అటువంటి బలమైనటువంటి విశ్వాసాన్ని మనందరం పెంచుకుందాం. వీలైనంత వరకు ప్రతి గురువారం సత్సంగానికి అటెండ్ కావడం అనేటువంటిది ఒక నియమంగా పెట్టుకుంటే అప్పుడు బాబా పట్ల ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా వెళ్ళిన తర్వాత ఒకసారి స్మరణ చేసుకోండి. ఎందుకు వెళ్ళమని ఉంటుంది సప్తశృంగి మాత? అమ్మనే గొప్ప శక్తివంతురాలు కదా. ఈ చింతన చేయండి, ఆలోచించండి. ఎందుకు బాబాకు ఎక్కడో ఉన్నటువంటి నానాసాహెబ్ దాహం వేస్తే బాబాకి ఎలా తెలిసింది? అది భగవంతుడికేగా తెలిసేది, వేరే వాళ్ళకి తెలియదు కదా. మంత్రతంత్ర విద్యలు వచ్చినోనికి ఏదో మంత్రతంత్రం వేసి తాయిత కడతారు తప్ప, ఎక్కడో భక్తుడు ఇబ్బందుల్లో ఉంటే ఎట్లా తెలుస్తుంది? ఒక భగవంతుడు మాత్రమే కదా చూడగలిగేది. కాబట్టి సాక్షాత్తు పరమాత్మ స్వరూపం శ్రీ సాయిబాబా అనేటువంటి కృతనిశ్చయం మనందరికీ ఉండాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మిట్ట మధ్యాహ్న సమయాన ఇంటికెవరు వచ్చిన గాని అతిథి దేవో భవ అని అన్నము పెట్టగానే మన మనసున అన్నదాన ప్రభువని సాయి ఆరోగ్యమునిచ్చు సాయి. అప్పుడే పరమాత్ముడు ప్రశాంతపరచు ఆత్మను. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. సాయిషుడు స్వయముగా తాను సరుకులన్నీ తెచ్చుకొని